Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు తన ప్రజల్ని దర్శించి వారి జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు అని. మీరు ఏ కార్యం సఫలం అవ్వాలని, ఏ కోరిక నెరవేర్చబడాలి అని మీరు దేవుని వెతుకుతున్నారో, దేవుని చిత్తానుసారంగా ప్రతి కోరికని కూడా దేవుడు నెరవేరుస్తాడని, వారి మనోభీష్టాన్ని దేవుడు సఫలపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మీద విశ్వాసం ఉంచండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారని. బైబిల్ గ్రంథంలోంచి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చిన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. హల్లెలూయా. ఇక్కడ వారు అంటే బంధకాల నుంచి విమోచన పొందినవారు, వారు నిత్య సంతోషం కలిగి ఉంటారని. ఎవరైతే పాప బంధకాల నుండి విమోచన పొందుతారో, విడుదల పొందుతారో, వారు నిత్యము కూడా సంతోషంగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభువు వారు సర్వాన్ని సృజించిన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చెందించి మన కొరకు ప్రాణం పెట్టింది, మనల్ని పాప బంధకాల నుంచి విడిపించడానికి. మనిషి పాపం చేయడం ద్వారా పాపానికి బానిస అయిపోయాడు. అబద్ధాలు ఆడేవారు అబద్ధాలకి, మోసం చేసేవారు మోసానికి, అక్రమంగా బ్రతికేవారు అక్రమానికి, వ్యభిచారం చేసేవారు వ్యభిచారానికి, అసత్యంలో ఉన్నవారు అసత్యానికి బానిసలు అయిపోయారు. ఇప్పుడు దేవుడు పాపానికి బానిసలుగా ఉన్న మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చారని. వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మనం విమోచించబడలేదు, కానీ నిష్కలంకము పవిత్రము అమూల్యమైన దేవుని రక్తం చేత మనం విమోచించబడ్డామని. దేవుడు తన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని చెందించి మనకి విమోచన, విడుదల అనుగ్రహించారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఎవరైతే పాపాల నుంచి విడుదల పొందుతారో, ఎవరైతే వ్యసనాల నుంచి విడుదల పొందుతారో, ఎవరైతే వారి బంధకాల నుండి విడుదల పొందుతారో, వారు నిత్య సంతోషం కలిగి ఉంటారని. హల్లెలూయా. ఒకవేళ మీరు ఎవరైనా బంధకాల్లో ఉన్నారా? పాప బంధకాల్లో ఉన్నారా? వ్యసనాల్లో, ఎడిక్షన్స్లో బందీగా ఉన్నారా? క్రీస్తు ప్రభువును విడిపిస్తారని. ఎవరన్నా చేతిలో నలిగిపోతున్నారా? అణగదొక్కబడుతున్నారా? ఆపరేషన్ గుండా వెళ్తున్నారా? మీరు ఏ బంధకాల్లో ఉన్నా క్రీస్తు ప్రభువు మిమ్మల్ని విడిపిస్తారని. మిమ్మల్ని విడిపించి మీకు నిత్య సంతోషం కలగజేస్తారని. అనారోగ్యాలు బంధకాల్లో ఉన్నారా? దేవుడు అనారోగ్యాలను విడిపించి మీకు స్వస్థత, ఆరోగ్యం దయచేసి మీకు నిత్య సంతోషం కలగజేస్తారని. ఎవరైతే క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకుంటారో దేవుడు వారిని క్షమిస్తాడు. ఆ వ్యక్తి రక్షణ ఆనందాన్ని పొందుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రక్షణ ఆనందం చెప్పనాసక్యం కాని ఆనందం అని, దాన్ని మాటలు వివరించలేమని. బైబిల్లో రాయబడింది, భక్తిహీనుల ఆనందము క్షణమాత్రమే ఉంటుందని. ఒక వ్యక్తి రక్షణ పొందకుండా ఎన్నున్నా ఆ వ్యక్తి నిత్యం ఆనందంగా ఉండలేడని. ఒక కారు ఉన్నా, బిల్డింగ్ ఉన్నా, మంచి బట్టలు ఉన్నా ఒక కొద్ది కాలం మాత్రమే ఆనందాన్ని ఇస్తాయి. ఒక మంచి బట్టలు కొన్ని ఉతుకుల దాకానే సంతోషం ఇవ్వగలదేమో. ఒక ఇల్లు ఆ పెయింటింగ్ బాగున్నంత వరకు సంతోషం ఇవ్వగలదేమో. ఒక బండి దానికి డెంట్స్ ఏం పడినంత వరకు కూడా, లేదంటే కొద్ది కాలం మాత్రం మనకి ఆ సంతోషం ఉంటుందేమో. కానీ రక్షణ ఆనందం, ఒక వ్యక్తి తన పాపాలు క్షమించబడితే, ఒక వ్యక్తి మారు మనసు పొందితే, ఒక వ్యక్తి పాప బంధకాల నుంచి బయటకు వస్తే ఆ వ్యక్తి నిత్యము కూడా సంతోషం కలిగి, ఆనందం కలిగి ఉంటాడు. హబక్కూ గ్రంథంలో దేవుని సేవకుడు అంటారు, అంజూర చెట్లు ఫలించినా ఫలించకపోయినా, నా దగ్గర పశు సంపద ఉన్నా లేకపోయినా నేను నా దేవుని యందు ఆనందిస్తున్నాను, ఎందుకంటే ఆయన నా రక్షణకర్త కాబట్టి. దావీదు గారి జీవితంలో ఆయన మహారాజు, ఆయనకి ఏం తక్కువ. ఇశ్రాయేలు పరిపాలించిన బెస్ట్ కింగ్ అని పిలుస్తారు దావీదు గారిని. అలాంటి దావీదు గారి జీవితంలో ఒకనొక సందర్భంలో దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు రక్షణ ఆనందాన్ని మరలా పుట్టించమని అడుగుతాడు. ఏం లేదని దావీదు గారికి ఆనందం లేకపోవడానికి. ఆయన దగ్గర అధికారం ఉంది, ధనం ఉంది, విస్తారమైన సైన్యం ఉంది, రాజ్యం ఉంది ఆయన చేతిలో. అయినా సరే ఆయన పాపం చేశాడు కాబట్టి ఆయన దేవుళ్ళు ఆనందించలేకపోతున్నాడు. ఎప్పుడైతే దేవుని దగ్గర పాపాలు ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే క్షమాపణ పొందాడో, అతను నిత్యము కూడా సంతోషం కలిగి ఉన్నాడని. హల్లెలూయా. ఈరోజు మీకు నిత్యము సంతోషం దేవుడు ఇస్తాడని. పాపం మనకి అవమానం తీసుకొస్తుంది, పాపం మనకి సమాధానం లేకుండా చేస్తుంది, పాపం మళ్ళీ కృంగుదలకు తీసుకువెళ్తుంది. కానీ దేవుని దగ్గరికి మీరు వస్తాయి, ఆనంద సంతోషములు కలిగజేయి దేవుని బలిపీఠం యొద్దకు, సంపూర్ణ సంతోషం ఇచ్చి దేవుని మందిరం యొద్దకు మళ్ళీ విమోచించి నిత్య ఆనందం కలిగేసి ఆయన దగ్గరికి వస్తే మిమ్మల్ని సంతోషింపచేస్తాడని. క్రీస్తు ప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు చెప్పిన మాట, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. దేవుడు అందరికీ సంతోషం ఇవ్వడానికి వచ్చారు. చీకట్లలో, బంధకాల్లో, మరణ ఛాయల్లో ఉన్న వారిని విడిపించడానికే క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారని. దేవుడు నిత్యుడు గనక ఆయన నిత్యమైన వాటిని తన ప్రజలకు ఇస్తాడని. నిత్య సంతోషం దేవుడు మనకిస్తాడు, నిత్య సమాధానం దేవుడు మనకిస్తాడు, నిత్య ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు.
దేవుడు మనల్ని నిత్యము నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నిత్యము మనల్ని కాపాడుతాడు. కాపుదల, భద్రత దేవుడు మనకి నిత్యము ఇస్తాడని. ఒక వ్యక్తి విమోచించబడితే ఆ వ్యక్తి నిత్య ఆశీర్వాదం, నిత్య కాపుదల, నిత్య సమాధానం, నిత్య ఆనందాన్ని పొందుకుంటాడని. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని నిత్య సంతోషంతో నింపుతాడు అని ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు యేసయ్యా. ప్రియులు ఎంతమంది అయితే బంధకాల్లో ఉన్నారో ప్రభు విడిపించండి. అపబంధకాలు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, దాన్ని ఎవరన్నా చేతులు అణగదొక్కబడుతూ ఉండొచ్చు ప్రభు. వాడిని బయటికి తీసుకురమ్మని దేవా ప్రతి మాలుకుంటున్నాం యేసయ్యా. నీ చేత విమోచించబడిన వారు ప్రభు నిత్య సంతోషం కలిగి ఉంటారని సెలవిచ్చిన రీతిగా ప్రభు నిత్య ఆనందధ్వని, నిత్య సంతోషం వారిలో, వారి కుటుంబాల్లో ఉంచుకున్న దేవా ప్రతి మాలుకుంటున్నాను. అప్పుల బాధల నుంచి, అనారోగ్యాల నుంచి, ప్రతి విధమైన వాటి నుంచి మీరు విడుదల అనుగ్రహించి ఉన్నతమైన స్థలాల్లో ఉంచుకోండి. నిత్య స్థిరత్వం వారికి దయచేయండి. కృపను గురించుకోండి. గొప్ప దీవులు వారికి దయచేయండి. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.